బున్మతో మెడికల్ యూనివర్సిటీ వచ్చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ డే లోపలికి వెళ్ళారనమాట. హాస్పిటల్ చూడడానికి బున్మతో మెడికల్ యూనివర్సిటీ పక్కనే బున్మతో మెడికల్ హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్ ఎంత పెద్దది అంటే ఇంట్లో పేషెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే పర్ డే 1500 పేషెంట్స్ దాకా వస్తారు. అంటే ఊహించండి, క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ చదువుకొని వెంటనే జస్ట్ 2 minutes వాళ్ళు హాస్పిటల్లో ఉండొచ్చు. ఏదైతే క్లాస్ రూమ్ లో చెప్పారో అది వెంటనే ప్రాక్టికల్ గా ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు లేదా ఆ డిసీజ్ గురించి చెప్పినప్పుడు ఆ డిసీజ్ తాలూకు సిమ్టమ్స్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి పేషెంట్ లో చూడొచ్చు అనమాట. ఇలా చాలా తక్కువగా ఉంటాయి టీచింగ్ హాస్పిటల్స్. సో మనకి ఇండియాలో కూడా కొంచెం ఒక వేళ్ల మీద చెప్పొచ్చు అనమాట. ఒక అరౌండ్ 10 అలా ఉంటాయి టీచింగ్ హాస్పిటల్స్. యూనివర్సిటీతో కంబైన్ అయ్యి ఒకటే క్యాంపస్ లో యూనివర్సిటీ అండ్ హాస్పిటల్స్ ఉన్నవి చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ మీకు తెలుసు కదా, ప్రాక్టికల్ గా చదువుకునేది ప్రాక్టికల్ గా చూస్తే అది ఇంకా అలాగే గుర్తుండిపోతుంది అనమాట. ఎలా ఉంది తిరిగే హాస్పిటల్ అంతా చూసారా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదా? కానీ ఫస్ట్ టైం మరి క్లాస్ రూమ్ కి వెళ్లకుండానే ఫస్ట్ హాస్పిటల్ లోకి వచ్చేసారు, ఫస్ట్ ప్రాక్టికల్స్ కి వచ్చేసారు థియరీ పార్ట్ కంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా కాలేజ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా బాగుంది కాలేజ్. వియత్నాం పీపుల్ ఒకటి అబ్జర్వ్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు పట్టుకొని వదలట్లేదు మ్యామ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వాళ్ళ చిల్డ్రన్ కూడా మాకు ఇస్తున్నారు పట్టుకోమని. సో అదే ఈ వైట్ కొట్టుకున్న వాల్యూ. మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళు మమ్మల్ని సేవ్ చేయడానికి మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు అన్నట్టు. కొంతమంది అయితే చెక్ చేయమంటున్నారు కూడా మ్యామ్. చెప్పారా? ఇంకా స్టార్ట్ చేయలేదు. అది చెక్ చేసింది మ్యామ్. చెక్ చేసి సెటోస్కోప్ చెక్ చేసావా? ఓకే ఓకే. పైన చూసారా రూమ్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళారా? ఎస్ మ్యామ్, మొత్తం చెక్ చేసాం మ్యామ్. చాలా బాగున్నాయి, అంతా చాలా క్లీన్ గా పెట్టుకున్నారు. ఇండియాలో అయితే కొన్ని హాస్పిటల్స్ అలా క్లీన్ గా ఉండవు, బట్ ఇక్కడ మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టెక్నాలజీ అంతా చూసారా? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎలా ఉన్నాయో? ఎస్ మ్యామ్. మిషనరీ అంతా చూసారా? చూసాం మ్యామ్. సరే ఓకే, క్యారియర్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి హాస్పిటల్. చూసావా మొత్తం తిరిగి? చూసిన. హాస్పిటల్ బాగుందా? బాగుంది. యూనివర్సిటీకి వెళ్ళక ముందు ఫస్ట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. బాగుందా? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందా? అంటే మరి ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చూసిన తర్వాత అసలుకి ఊహించని స్థాయిలో ఉంది మాత్రం. బాగుంది, చాలా బాగుంది. ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై క్లాస్ ఎక్విప్మెంట్. అంటే మనము అడ్వాన్స్ అదే పైన IVF మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క సంబంధించి ఉంది ఫ్లోర్. అంటే మేము లాస్ట్ 5th floor లోనేమో IVF ఉంది, ఇంకొక దాని కార్డియో, దాని ప్రతి ఒక్క అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ కి సపరేట్ ఉంది. బాగుంది హాస్పిటల్, డాక్టర్స్ కూడా ఉన్నారు. అవును, పక్కన యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీకి మీకు జస్ట్ 1-2 minutes డిఫరెన్స్ అంతే. కానీ అట్లా ఉండడం వల్ల అడ్వాంటేజ్ కదా మీకు. మీ వర్క్, మీ స్టడీస్ అయిపోయిన వెంటనే, కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా ప్రాక్టికల్ గా. అదే అక్క, చాలా అడ్వాంటేజ్. అంటే ఇంకా మాకు కూడా హెల్ప్ అయితే హాస్పిటల్ పక్క ఉన్నందుకు మేము కూడా ఈ రోజు చదివిన క్లాస్ ని వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని, అంటే ఇప్పుడు చదివిన దానికంటే అబ్జర్వ్ చేసింది ప్రాక్టికల్ ఉంటది. అదే ఎలా అనిపిస్తుంది హాస్పిటల్? మంచిగా ఉంది అక్క. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ గానీ ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ పేషెంట్ కండిషన్ చూస్తుంటే మనకు కూడా అబ్జర్వ్ చేసినా కూడా మనకు కూడా తెలిసి వస్తుంది. ఇప్పుడు మనం కాలేజ్ పక్కనే మన హాస్పిటల్ ఉంది. మనం ఈరోజు క్లాస్ లో ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకుని హాస్పిటల్ కి వచ్చి దాని నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే మనకు కూడా ఇంప్రూవ్ అవుతాయి, మనకు కూడా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏదైతే చెప్పారో అది ప్రాక్టికల్ గా చూస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తుంటది మనకి. ఇంకా చెప్పాలంటే అసలుకి ఇక్కడ హై టెక్నాలజీ ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్స్ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటే క్లియర్ చేస్తారు. ఇక్కడ పేషెంట్స్ ఉంటారు, నర్సెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా అడిగినా కూడా మనకి చెప్తారు. మనం ఏమైనా అడిగినాం అనుకో వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉన్నారు. అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు, కైండ్లీగా ఉన్నారు వాళ్ళు. అదే కరెక్ట్. భాగ్యలక్ష్మి ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ఏదైతే చెప్పారో, ఏదైతే ప్రామిస్ చేశారో హాస్పిటల్ ఎలా ఉంటుంది అని యూనివర్సిటీలో, అలాగే ఉందా? అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. వాళ్ళు ఎట్లా చూపించారో, వాళ్ళు ఎట్లా క్యాప్చర్ చూపించారో, వాళ్ళ వర్క్స్ ఎట్లా అయిపోయారో సేమ్ అట్లానే ఉంది. సేమ్ నో డిఫరెన్స్.